హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కూడా వ్యాలంటైన్స్ డే వీడియో చేయమని అడిగారు, అందుకోసమే చేశాను. డైలాగ్ చాలా బాగుంటుంది. డెమో చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫోటోలు మారుతాయి, చేసే విధానం మాత్రం ఒకటే. అది ఒకటే గుర్తుంచుకోండి, ఓకేనా? ఫోటోలు మారుతాయి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటే. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను. నిన్ను మరిచిన మరుక్షణమే నేను ప్రాణాలతో ఉన్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలంటే ఈ వీడియోలో చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 3 seconds పెట్టండి. అంతకన్నా తక్కువ పెట్టుకున్నా ఏం కాదు. మినిమం 3 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకున్నా, దీని సైజ్ నియర్లీ ఒక 8 seconds అట్లా డ్రాగ్ చేశాను, తర్వాత కట్ చేసుకుంటాను. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ చివరికి వచ్చి మీడియా క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి కొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఒకటి చెప్తాను వినండి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాక కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, అవసరమైతే యాడ్ చేసుకుంటాను. ఓకే, కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. నాకు ఫొటోస్ చూడండి సైడ్కు పోకుండా పర్ఫెక్ట్గా మధ్యలో వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే, నేను ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటోని కట్ చేసే వీడియో అంటే ఫోటోని కట్ చేసే యాప్ వాడాను. దానికోసం వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫోటో క్రాపర్ రీసైజర్ అని. ఆ వీడియోని చూసి మీ ఫోటోలు కూడా ఇలా కట్ చేసుకోండి. సింపుల్ మెథడే. ఆ వీడియో చూసి మీరు కూడా క్రాప్ చేసుకొని ఫోటోలు ఇక్కడ పెట్టండి. మీరు క్రాప్ చేసుకొని పెడితే పర్ఫెక్ట్గా వస్తాయి, అందుకోసమే రికమెండ్ చేస్తున్నా. ఫొటోస్ బాగున్నాయి కదా, ఫస్ట్కి రండి. ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫోటోలు మారుతాయి, చేసే విధానం ఒక్కటే. లేయర్ మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్సు పెద్దగా అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా వైట్ స్క్రీన్ దగ్గర కట్ చేద్దాం. ఓకే, ఇలా వైట్ స్క్రీన్ వచ్చింది కదా, ఇక్కడ కట్ చేద్దాం. 8.22 సెకండ్ల దగ్గర 8.223 సెకండ్ల దగ్గర లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అయింది. పైన బ్లాక్ ఇమేజ్ని కూడా సేమ్ సైజుకి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి మ్యూజిక్. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేస్తే డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యూజిక్ అయిపోయాక వీడియో ప్లే అవుతుంది. అప్పుడు చూడటానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే యానిమేషన్ పెట్టుకుందాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను, టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేశాను. నాకు ఇక్కడ చాలా వచ్చినాయి. ఇందులో ఫస్ట్ కేటగిరీ ఇన్ యానిమేషన్లో ఇన్ యానిమేషన్ అని ఉంటుంది చూడండి. యానిమేషన్లో ఇన్ యానిమేషన్, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే ఇది మీకు లిస్ట్లోకి వస్తుంది. ఇన్ యానిమేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరు 33వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 33 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎల్లో లైన్ వస్తుంది. ఈ ఎల్లో లైన్ని కరెక్ట్గా కొంచెం దగ్గరకు జరపండి, స్పీడ్గా వస్తుంది ఇమేజ్. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషను, ఇందులో కూడా మళ్ళీ 33వ నెంబర్ పెట్టండి. ఈ ఎల్లో లైన్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం సగానికి తగ్గించండి, ఫాస్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషను, సేమ్ అన్నిటికీ కూడా ఈ 33వ నెంబరే పెట్టి ఎల్లో లైన్ మాత్రం తగ్గించండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషను, 33వ నెంబరు, 33 నెంబర్ అండి, సగానికి జరపండి ఎల్లో లైన్ని. ఇట్లా అన్ని ఫొటోస్కి నేను క్లిప్ గ్రాఫిక్స్లో, ఇన్ యానిమేషన్లో
33 నెంబర్ పెడుతున్నాను, నేను పెట్టుకుంటూ వెళ్తాను. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, మన సెకండ్ ఛానల్ టెక్ అడ్వైజ్ మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఫస్ట్లోనే ఉంది, ఆ వీడియో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని ఓపెన్ చేస్తే ఆ వీడియోలో చెప్పాను కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది, కొత్త వెర్షన్కి పాత వెర్షన్కి చేంజెస్ ఏంటి, ఎలా ఉంది, బాగుందా లేదా మొత్తం చెప్పాను. ఆ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉంది. ఆ వీడియోని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ వీడియోలోకి తీసుకెళ్తుంది. ఆ వీడియోలో తెలుసుకోండి కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో. ఈ మ్యూజిక్ చివరికి వచ్చి ఇప్పుడు ఫోటో క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోలు క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నాను, అవసరం లేదు నాకు, ఫోటోలు సరిపోయినాయి. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా క్లిక్ చేశాను. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియో ఇచ్చాను, ఇక్కడికి తీసుకోండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, డెప్త్ కనపడుతుంది. ఇంకా అంతేనండి, తయారు చేయడం అయిపోయింది. ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా బాగుంటుంది, వింటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.